నమస్కారం. హైపర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా ప్రతి నెల 3వ ఆదివారం పేదలకు నెలకు సరిపడా పలు సరుకులు పంపిణీ. కోటలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కట్టాలమ్మ వసంతోత్సవం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. సంస్కరణ రూపకర్త, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి దక్కుతుందని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సినీ రంగంలో రారాజుగా ఉన్న అన్న నందమూరి తారక రామారావు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టీడీపీకి అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులివి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, హరికుమార్, రహీం, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ఓకేనా ఓకేనా ఫోన్ తీయాలా చేయబెట్టనా ఓకేనా
బయట అందరూ వస్తాయి ఇంకా ఆపేలే బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ మీరు పడతా బాడి పట్టు వడ్డించే వాళ్ళు హుషారుగా లేరా ఏం మార్చండి వాళ్ళు ఆకలి అవుతున్నాడు. కానీ కానీ గబ గబేలా కానీ నువ్వు తీసుకోవాళ్ళు చేతులు రాజుగారు బాగా ముక్క రాజుగారు మళ్ళీ నింపుకుంటారు వాళ్ళు రాజుగారు ముక్క పడి పెట్టే మే 1923లో నిమ్మగూడు గ్రామం పామర మండలం కృష్ణా జిల్లాలో లక్ష్మయ్య వెంకటరమణమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించడం జరిగింది. వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం. చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆయన బాల్యంలో విద్యాభ్యాసాన్ని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విజయవాడను అభ్యసించడం జరిగింది. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ విజయం కూడా ఎస్ఆర్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీ నందు చదవడం జరిగింది. తర్వాత ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ విజయవాడ నందు ఆయన డిగ్రీని పూర్తి చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన సినీ రంగం నందు ప్రతి సంక్రాంతికి కూడా ఒక సినిమాను రిలీజ్ చేసి 33 సంవత్సరాలు 33 సినిమాలు రిలీజ్ చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. సినీ పరిశ్రమ నందు మకుటమైన మహారాజుగా ఉంటూ ప్రజలందరికీ నేను ఏదో చేయాలా ఆశించాడో ఆలోచించాడో ఆచరణలో పెట్టిన యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. మనకి ఆద్యుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. దేవస్థానాల్లో పూజాల వ్యవస్థ ఏ కులమైన దేవుడికి పూజించవచ్చు అని మొట్టమొదట సంస్కరణ తీసుకొని వచ్చింది కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ కులమైన దేవస్థానంలో పూజారులు పెట్టాల్సిన అవసరం, ఏ కులస్తుడైన దేవస్థానంలో పూజారులుగా ఉండొచ్చని తెలియజేశారు. ఏ మతానికైనా ఆ మతస్థులు ఉంటారనే విషయాన్ని తెలియజేసి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. మహిళలకి చదువులందు చాలా ఇబ్బందులు ఉన్న రోజుల్లో మహిళా కళాశాల పద్మావతి మహిళా యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించిన నందమూరి తారక రామారావు. మహిళలకి ఆస్తిలో
తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా ఆప్కో ద్వారా ఆప్కోకి చేనేత వస్త్రాలు వస్తాయి, వాళ్ళకి కనిపించిన అని ప్రతి ఒక్కరికి కూడా దోపి ఇచ్చవడం. అదేవిధంగా రైతులకు సంబంధించి 50 రూపాయలకి ఆస్వాదించిన దాన్ని కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోయి 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలించింది డాక్టర్ నందమూరి తారక రామారావు. అదేవిధంగా 1995 సెప్టెంబర్ 1వ తేదీ ఇప్పటి ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రిగా శ్రీనివాసరావు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి ఈ విధంగా తెలుగుదేశం ఆవిర్భావం పేదల ఆక్రమణ నుంచి ఆవిర్భవించాలని ఈరోజు నేనున్నాను మీకు అన్న తెలుగుదేశం జెండా ఉందని చెప్పిన మొట్టమొదటి కూడా డాక్టర్ నందమూరి తారక. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్నారని మనందరం మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ నారా లోకేష్ బాబు గారికి, మన శాసనసభ్యుడు డాక్టర్ బాసం సునీల్ కుమార్కి అందరూ చేయూతనిచ్చి తెలుగుదేశం పార్టీని ముందు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, భారతదేశానికి సంక్షేమ పథకాలను రుచి చూపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ ఆవరణలో అన్నగారికి అన్నదాన కార్యక్రమం, అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు కిరణ్ కుమార్ గారికి, పునీత్ శరణ గారికి, చించురామయ్య గారికి, రహిమాన గారికి, మిగతా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు, ప్రత్యేకంగా ఆ సోదరుడు వాటర్మెట్ శివకుమార్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి ఆది సహకారంతో ప్రతి నెల 3వ ఆదివారం పేదలకు నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ సుమతిరెడ్డి మాట్లాడుతూ సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ముఖ్యంగా విద్య, వైద్యం మీద చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, దశరథ రామరెడ్డి, రవీందర్ రెడ్డి, మండి శ్రీనివాసరెడ్డి, ప్రజేంద్ర రెడ్డి, సిద్ధారెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మోలి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన అసలు ఈ కార్యక్రమానికి వస్తుందని ఊహించలే. ఈ కార్యక్రమానికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. పార్లపల్లి చైతన్య సుహాసిని అమ్మా దుర్వేళ సుహాసిని కాలేదా కలిపూడి రావణమ్మ తలమాటి చందారెడ్డి మూడు సుభాషిణి బాలసుబ్బారెడ్డి ఏరు వెంకటరమణారెడ్డి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గూడూరు అంటే నాకు అమ్మగారి ఇల్లు. నెల్లూరు జిల్లా అనగానే అందరూ కూడా మా నెల్లూరు ఆడబిడ్డ, మా చింతమ్మ, సింహపురి ఆడబిడ్డ అని చెప్తూ ఉంటారు. చాలా గర్వంగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన ఇప్పుడు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇక్కడే స్టేజ్ మీద మా ఆడపడుచు సుంతమ్మ ఫిబ్రవరి ప్రోగ్రామ్ పిలుస్తుంది కానీ మేము రాలేకపోయాము అని అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంత పెద్ద ఆయన కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా మాట్లాడారు అని. ఇంకా ఈ సరుకులు అనే దగ్గరకు వచ్చేసరికి సిఆర్ రెడ్డి గారి కుటుంబం గురించి నేను చాలా విన్నాను. సిఆర్ రెడ్డి గారి అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు ఉన్న వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం కలిశాను నేను. వాళ్ళందరూ కూడా అందరూ రోహిణక్క గురించి చాలా గొప్పగా చెప్పినప్పుడు అక్క గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మళ్ళీ చెప్పుకోవడం అని అంటే అది మనసు అంత సులువుగా అంగీకరించదు. కానీ వాళ్ళందరూ చెప్పేటప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. అవి నిజంగా కూడా చూస్తున్నాను. కళ్యాణ మండపం కమ్యూనిటీకి ఏదైనా కావాలంటే ఫ్రీగా ఇవ్వడం. ఈ రోజుకి వింటున్నాను, ఎక్కడ చూసినా అది 10 రూపాయల హాస్పిటల్ అంటే సిఆర్ రెడ్డి హాస్పిటల్ అని అంటూ ఉంటారు. సో 10 రూపాయలతో ఈ రోజుకి ట్రీట్మెంట్ ఇవ్వడం, నార్మల్ డెలివరీ చేయడం, నెలకి 300 పైసలకు డెలివరీ చేయాలనే పంతంతో తీసుకొని రావడం, ఇలాంటివన్నీ కూడా అక్క చేస్తున్న గొప్ప కార్యక్రమాలు. నిజంగా ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని భగవంతుని వేడుకుంటున్నాను. ఎందుకంటే అక్క చేస్తున్నది నేను నాది అని చేయట్లేదు. మేము మనది, మన గూడూరు, మన వాళ్ళందరూ బాగుండాలి అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్క చెప్పారు, అక్కడ ఎదురుగా ఒక స్థలం ఉంది సుమతి, మనము రెడ్డి సంఘానికి ఒక ఏదైనా కట్టుకోవడానికి మనం ప్లాన్ చేద్దామని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు. దానివల్ల కంటిన్యూ చేద్దామంటే అక్కకు నేను దొరకట్లేదు, నేను అక్కకు దొరకట్లేదు, ఇలాగే గ్యాప్ వస్తుంది. సో రోహిణక్క అంటే డాక్టర్ రోహిణి రెడ్డి గారు అంటేనే చాలా గర్వంగా ఆడవాళ్ళలో ఇంత గొప్ప గర్వపడే మహిళ ఉన్నారు అని గర్వపడచ్చు. సింహపురిలో ఒక మహిళ గొప్ప మహిళగా చెప్పుకోవడానికి ఎవరున్నారు అంటే రోహిణక్క గురించి చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప దంపతులు వాళ్ళిద్దరు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ మనందరి కోసం చేస్తున్న ఇలాంటి గొప్ప కార్యక్రమాల్ని మరిన్ని చేస్తూ మరింత గొప్పగా వాళ్ళందరూ ఎదగాలి. వాళ్ళందరూ కూడా మీ అందరి కోసం చేస్తున్న మంచి పనిని మీ అందరి ఆశీర్వాదాలతోటి వాళ్ళ గొప్పగా ఉండాలి. మనం ఏదో తీసేసుకున్నామా వెళ్ళిపోయామా అని కాదు, మనం తీసుకున్నది కూడా మళ్ళీ మనం 10 మందికి చేయగలిగామా లేదా అనేది అక్కడ ముఖ్యమైన ఇది మనం గమనించుకోవాల్సింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1వ ఆదివారం ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం ఇప్పుడు 9వ వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవానికి కూడా ఇక్కడ విచ్చేసిన మన రెండందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. నేను మామూలుగా చెప్తుంటాను, సమాజంలో ఏ కులానికైనా యూ లవ్ యువర్ కమ్యూనిటీ, యూ రెస్పెక్ట్ అదర్స్, లెట్ us be together, let us show that we are together. ఏ కులానికి ఆ కులం బలంగా ఉన్నప్పుడు హిందుత్వం ఎందుకు బలంగా ఉండదు అంటే మిగతా మతాలు కులాలు అనేటప్పటికీ ఇక్కడ మత మార్పులు జరగటం, ఇక్కడ జరుగుతున్న ఇక్కడ అక్కడ డిఎన్ఏ తీసుకునేటప్పటికి ఫైనల్ గా హిందూ డిఎన్ఏనే ఉంటుంది, కానీ అది యాక్సెప్ట్ చెయ్యనివ్వకుండా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల మత కలహాలు రావటం, మనలో మనం కొట్టుకు చావటం జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఏం చెప్తానంటే
లెట్ us లవ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని ప్రేమించండి. అందరి కోసం మనం, మన కోసం అందరూ, మన కోసం అందరూ. కాబట్టి ఏ రెడ్డినైనా యాక్సెప్ట్ చేయగలిగే జాతి ఏదైనా ఉంది అంటే రెడ్డి జాతి. సో అలాంటి గొప్ప జాతిలో పుట్టినందుకు, జన్మనిచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు, మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు, ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆస్పత్రితో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు దాతృత్వంతో ఈరోజు ఒక 20 మంది రెడ్డి బంధువులకు సంస్థలు ఇవ్వడం జరుగుతుంది. వాటికి కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన సునీతమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సునీత రెడ్డి గారు ఆ స్పీచ్ చూస్తే రెడ్డిలో నరాలు ఉప్పొంగుతాయి. ఎందుకంటే నేను కూడా ఆ స్పీచ్ చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి రెడ్డి సంఘంలో కూడా రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ స్పీచ్ మనం రెడ్డిలో ఒక ఐక్యంగా ఉండాలి అనే ఒక స్ఫూర్తి తీసుకొచ్చింది సునీత రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెడ్డిలో కూడా ఒక ఐక్యత కావాలి, మనందరం కూడా కలిసిమెలిసి ఉండి ఒక 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు కూడా రెడ్లే మనకు సహాయం చేసేది ఉంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి కూడా రెడ్డే సహాయం చేస్తారు. అందువల్ల మనం కూడా ఒక సంఘంగా ఏర్పడి 10 మందికి ఉపయోగపడాలి, మనలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఈ రెడ్డి సంఘం 2018 నుంచి ఏర్పడి మనం కూడా కొంతమంది ఉపయోగపడుతూ పేదవారికి ఉపయోగపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పల్సర్ గుల్పల్లి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి భక్తమల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సునీత రెడ్డి గారికి, మన సంఘ యొక్క సెక్రటరీ కృష్ణారెడ్డి గారికి, కోఆర్డినేటర్ శాంతి గారికి, మా మిత్రులకి, లబ్ధిదారులకి మీ అందరికీ నమస్కారం. సుమతమ్మ గురించి చాలా విస్తృతంగా మన ప్రజల్లో చెప్పాడు. సుమతమ్మ గారి వృత్తి ఏంటంటే మన రెడ్డి సమాజం యొక్క సంక్షేమమే ఆమె వేరే వృత్తి లేదు. ఆమె పుట్టిందే మన కోసం, ఆమె పని చేస్తుందే మన కోసం. రెడ్డి సమాజం యొక్క రెడ్డి మిత్రుల యొక్క అందరికీ యూనివర్సల్ ఫ్రెండ్ అంటారు. అంటే మన దేశంలో రెడ్డి జాతి ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది అందరికీ ఆమె తెలుసు. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద కూడా మన రెడ్డి యొక్క స్థితిగతులు ఆమె తెలుసు. ఈ రెడ్డి యొక్క వీళ్ళ ఈ సమాజం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఒకనాడు మనం ఎలా ఉన్నాము, ఈరోజు పరిస్థితులు ఏమిటి, ఈ రెడ్డి సమాజంని ఆదుకోవాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చి ఈ రెడ్డి సంఘాలు ఏ పేరుతోనే కావచ్చు ఆయన గ్లోబల్ ఫౌండేషన్ ఒకటి పెట్టారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి రెడ్డి సంఘాలన్నిటికీ ఆమెకి టచెస్ ఉంటాయి. ప్రతి రెడ్డి సంఘం ఏ మీటింగ్ పెట్టినా, ముఖ్యంగా జనరల్ బాడీ మీటింగ్లు కానీ ముఖ్యమైన మీటింగ్ పెట్టి ఆమె లేనిదే ఆ మీటింగ్ ఉండదు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు గూడూరు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నామని జేబీబీ అధ్యక్షులు వేకూరు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనం నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంది మండలం బాలకృష్ణరాజు దాతృత్వంలో దివ్యాంగ సోదరులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. బాలకృష్ణరాజు మాట్లాడుతూ జేబీబీ వారు చేసే సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి వారిని భాగస్వాములుగా చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇక ముందు కూడా జేబీబీ వారితో కలిసి అనేక మంచి కార్యక్రమాలు చేస్తారని, నాకు గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగ సోదరులకు సేవ చేసే అవకాశం కల్పించిన జేబీబీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేబీబీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, పురుషోత్తమరావు, రామ్మోహన్, చెంచునారాయణ, రజనీకాంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి మా అందరికీ జన విజ్ఞాన వేదిక తరపున విజ్ఞాన అభినందనలు. మొన్ననే సంక్రాంతి బాగా జరుపుకున్నారు. మళ్ళీ వసంత పంచమి, సప్తమి వస్తున్నాయి. అందరికీ శుభాకాంక్షలు. అవి కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మన జన విజ్ఞాన వేదిక సైన్స్ సంస్థ మూడాచలు పోటీ చేస్తున్నప్పటికీ
మన ఆచారాల వ్యవహారాన్ని మనం వదులుకోవాల్సిన లేదు. ఓన్లీ థింగ్ ఈ ఆచారాల పేరుతో చేసే మోసాలని, చీటింగ్ని నమ్మి మీరు మోసపోవద్దని మాత్రమే జగన్యాన్ని సూచిస్తుంది. ఏ మతం వాడు ఆ భగవంతుని పూజించుకోవచ్చు. మన రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరి హాని జరగనంత వరకు మీ కార్యక్రమాలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. జేవీవి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి కూడా ఈ దివ్యాంగ సోదరులకి కూరగాయల గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో నా మిత్రుడు బాలకృష్ణరాజు గారు స్పాన్సర్ చేస్తున్నారు. మా జన విజ్ఞాన వేదిక గూడూరు టౌన్లో బలంగా నిలబడేదానికి మొట్టమొదట మేము జేవీవి పెట్టినప్పటి నుంచి ఈ రోజుకి మాకు అన్ని విధాలా సహకరిస్తూ మా జన విజ్ఞాన వేదికను ఒక స్థాయికి తీసుకెళ్లే దాంట్లో మొట్టమొదటి మాకు సహకరించిన వ్యక్తి మా మిత్రుడు బాలకృష్ణరాజు గారు. వారికి నిజంగా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎన్ని కార్యక్రమాలు మాకు స్పాన్సర్ చేశారు. చేయటమే కాకుండా ఈ రోజుకి కూడా రాజన్న ఇంకేముంటే చెప్పండి, నేను మీకు సహకరిస్తాను, పెద్ద ప్రోగ్రామ్ అయినా పెట్టండి, మీకు నేను ఆర్థికంగా సహకరిస్తానని ఎప్పుడు నాకు సహకరిస్తూ నాకు పెద్ద భరోసాలు ఇస్తున్నటువంటి బాలాకి ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా మా జేవీ తరఫున తక్కువే. వారికి మరొకసారి జేవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజ్ఞాన వేదిక రాజన్నకి మరియు విజ్ఞాన సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు అవకాశం ఇవ్వటమే నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రాజన్న అనేది ఇచ్చేవాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, కానీ మాకు అవకాశం ఇచ్చినందుకు రాజన్న ప్రత్యేక. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలాయిపల్లి మండలం వాక్యం గ్రామంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వివిధ రకాల రంగవల్లులు తీర్చిదిద్దారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా ఈ పోటీలను గ్రామంలో నిర్వహించినట్లు నిర్వాహకులు శివేష్ పంప్ తెలిపారు. దీంతో పాటు మహిళలకు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గొబ్బి పాటలు పాడుతూ అమ్మవారిని పూజించారు. అది ఎంచక చూడు శివసాం చూడాలంటే చూడు అంటే ఆ మనుషులు కనబడాలంట, దానికోసం ఇంకేం లే. మా ఇటు చూడండి ఒక్కరంతా అయిందేవి ఇటు చూడండి. ఊరికే శివసాయం ఎవరనేది చూసేదానికి అది ఎవరు ముగ్గని ఇంకేం లే. మా ఇటు చూడమ్మా ఎట్రా ఎట్రా ముగ్గడు రా ముగ్గడు రామ్యా ఫోటో కదలే వీడియో పెట్టమన్నా స్వామి. చూడు మ్యా సక్కక్క చూడు అమ్మా నిలబడకమ్మా. ఓకే 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 సరే సరే సరే. దేశంతమ్మా మా చెల్లమ్మా ఎవరు ముక్కాడు ఎవరు ఎట్ రమ్మన్నా ఈ ముక్కాడు ఎవరా ఏది అట్టుపోయిందమ్మా తీసింది రమ్మన్నా నిలబడుకోమన్నా. ఏమా కూర్చో 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 ఏమన్నా కూర్చో. ఊరికి శివస్వామి ఎవరు ఎవరు ముగ్గా ఏంది అనేది పేరు లేని లాస్ట్లో. అమ్మా మాధవమ్మా చూడమ్మా ఇద్దరు తీస్తున్నాను అక్క. ఇంకా 20 నిమిషాలు ఉంది కానండి, మీకేం ఇబ్బంది లేదు కానండి. ఏంటి నిదానం తొందరపడి కాకండి. తీసుకురమ్మన్నాడు స్వామి ఎవరు వేస్తున్నారు ఏందని. ఇంకేం మాటలు కుదరదు. ఇప్పుడు టైం అయిపోయింది, బొమ్మకు కూడా పోవాలా. దామ్ ఎక్స్తా కూర్చో కూర్చో కింద కూర్చో.
ఇంకా అర్ధగంట ఉందమ్మా. ఏంటి తొందరగా చెప్తానాలే. హలో, వాక్యం గ్రామ ప్రజలకు అందరికీ అభినందనలు. ఈ ముగ్గులు పోటీలో పాల్గొన్న అందరికి సంతోషం. బాగా కష్టపడి వేశారు. చాలా చాలా సంతోషం. మొదటి బహుమతి ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా ప్రథమ బహుమతి కె శిరీష 4వ నంబరు ఇచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కె శిరీష. వెంకీ రెండవ బహుమతి ఎన్ యజ్ఞప్రియ 12వ నంబర్ ఎన్ యజ్ఞప్రియ. మూడవ బహుమతి కె సత్యవతి 15వ నంబర్ కె సత్యవతి. పార్షియాలిటీ అంటూ ఈ గ్రామస్తుల మార్కులు వేసి ఈ బహుమతులు ఇవ్వడం జరిగింది. నేనే కొనింది. కె చెంచమ్మ. చెంచమ్మ. కె లక్ష్మి. ఆర్ లక్ష్మి. కె శిరీష. ఓకే. కె నమ్రత. కె లక్ష్మి. కె లక్ష్మి. ఎన్ తులసి. కె రుషిత. ఎన్ ఝాన్సీ. కె ఝాన్సీ రాణి. కె ధనుష. ధనుష. ఎం మాధవి. ఎన్ మోసిత. కె శిల్ప. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అందరితో ముగిసింది. మీరందరూ ఉత్సాహంగా పాల్గొన్నందుకు. బతుకమ్మ పండుగ రోజు ఈ గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామస్తులందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ ప్రతిభను కనబరుస్తూ ఉత్సాహంగా ముగ్గులు వేశారు. వారందరికీ ప్రత్యేకంగా నా తరఫున గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో సాయంత్రం జరిగే సాయంత్రం జరిగే మ్యూజికల్ చైర్స్ ఇంకా పలు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామంలో గ్రామస్తుల యూత్ గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడానికి మన గ్రామం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆసక్తిగా వచ్చాను. మీరందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఆదివారం కావడంతో వాకాడు మండల కేంద్రంలో అశోక్ పిల్లర్ సెంటర్ నందు మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాకాడు బీసీ కాలనీలో రొట్టెలు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ మండలాధ్యక్షుడు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, సీనియర్ టీడీపీ నాయకులు టి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కె దయాకర్, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వెంకటాద్రి, నాయకులు మోహన్ నాయుడు, గోవిందయ్య, ఎం పోలయ్య, ఐ బుజ్జికేంద్ర, రమేష్, సుధాకర్ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మనం ఎన్టీఆర్ వర్ధంతి చేసుకోవడం వాకాడు మండలంలో జరుగుతుంది. ఎన్టీఆర్ వర్ధంతి అంటే ఎన్టీఆర్ బతికున్నట్టే మనకు లెక్క, కానీ ఆయన వర్ధంతి తప్పనిసరిగా ప్రతి మానవుడికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడుండే యువతకు కానీ ఆయన్ని మరిచిపోకుండా చిరస్మరణీయుడిగా ఉండటం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది. ఆయన నినాదం కూడు, గుడ్డ, ఇల్లు, నీడ, ఈ 3 నినాదంతో పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే పేదోడు బలైపోతున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదోడు బలైపోతున్నాడు. ఆయన తీసుకొని వచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంటే కిలో 2 రూపాయలు బియ్యం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ పెన్షన్లు కావచ్చు. ఫస్ట్ పెన్షన్ తీసుకొని వచ్చింది కూడా ఆయనే. ఆ రోజు 70 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి పెన్షన్ తెచ్చింది కూడా ఆయన ఆ రోజుల్లో. అటువంటివి ఇప్పుడు మన ఇండియాలోనే అన్ని రాష్ట్రాల్లో అమలు పరచడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటివి ఈ వాకాడు బీసీ కాలనీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో ఈ తెలుగు జాతికి ఉత్తర భారతదేశంలో ఎన్నో అవమానాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ భారతదేశంలోనే సంక్షేమ పథకాలకి మొట్టమొదటగా రూపకల్పన చేసినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలే అనేక మందికి ఈరోజు మార్గదర్శకంగా ఉన్నాయి. రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం కొంతమంది చనిపోయిన తర్వాత పుడతారు. అలాంటి వ్యక్తుల్లో రామారావు గారు కూడా ప్రముఖుడని చెప్పాలి. ఎందుకంటే తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచం నలుమూలల తెలియచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వారిని ఎవరిని కూడా వీళ్ళు తెలుగువారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరినీ కూడా మద్రాసి అని పిలిచేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడి యొక్క ఉనికిని కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి యొక్క జననం మన కృష్ణా జిల్లాలో జరిగిన, ఆయన మరణం మాత్రం విశ్వవ్యాప్తం జరిగిందని చెప్పాలి. ఆయన చనిపోయిన తర్వాత చాలామంది వ్యక్తులు మహనీయులుగా మారుతారు. అలాంటిలో ప్రముఖుడు మన ఎన్టీఆర్. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుగు నేలపైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. అప్పుడు వరకు ఆస్తి హక్కులో సమాన భాగస్వామ్యులు రానిటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నారే, 50 రూపాయలకే హార్స్ పవర్ ఇవ్వడం జరిగింది.
50 రూపాయల హార్స్ పవర్ వచ్చింది. కరెంటు కూడా ఉచితంగా ఆయనే పెట్టాడు. అనేక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నటులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద, కోదండ రామాపురం బైపాస్ రోడ్ కూడలి వద్ద 2 ప్రాంతాలు ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల వారికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు తెచ్చుకుని కొనియాడారు. ఆయన అడుగుజాడలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు మారంరెడ్డి వెంకటరమణారెడ్డి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు రావుల జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సాని వెంకటరమణయ్య, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, మొంగర విజయభాస్కర్ రెడ్డి, ఏలూరు కోదండరామరెడ్డి, చల్లగిరి ప్రసాద్, ఏ దామోదర్ రెడ్డి, మానుకుంట సుధాకర్ రెడ్డి, బండికట్టు రవి ఆచారి, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. రైతు ఆయన్ని మర్చిపోకూడదు. కారణం ఏంటంటే తెలుగు గంగని మనకి ఏర్పాటు చేసి, నేను ఒకటి చెప్తా, నేను చదువుకునే కాలంలో ఒక మామూలుగా బయట చదువుకొని పండగలకి ఇళ్ళకి వచ్చేలేకే ఒక్కో సంవత్సరం బాగా పండితే పండగ బాగా చేసేది. ఒక్కో సంవత్సరం ఏదో ఇంట్లో ఏదో అనర్థం జరిగితే ఎంత ఉంటారో ఆ విధంగా బాధపడతా ఉండేది. కారణం ఏంటంటే ఆ సంవత్సరంలో ఒక్క తడిలో ఎండిపోతా ఉంది, ఖర్చు అయితే పెట్టేశాము, పైర్లు ఎండిపోతా ఉండని అంత బాధపడతా ఉండేది. అది మెమరీగా ఇప్పటికి అది గుర్తుకొస్తున్న పరిస్థితి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాన్ని మనకి లో లెవెల్ స్లూయిస్ పెట్టి మద్రాసుకి డైక్ ద్వారా తాగునీరు ఇచ్చే కంటే మనకి లోతులో మనకి రైపేరియన్ రైట్స్ కింద తూము ఏర్పాటు చేసి ఒక మామూలుగా 3-4 అందరికీ నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకి వందనాలు. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన వీరభద్రస్వామి ఆలయ సచివాలయం ఆధ్వర్యంలో, వాళ్ళ యూత్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు 1982 మే 20వ తేదీన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించబడటంలో ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ బాగా బలపడి మర్రి చెట్టులాగా ఓడలు దిగిపోయి బ్రహ్మాండమైన పరిస్థితిలో ఉంది. ఆ రోజు రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఆ మర్రి చెట్టు ఓడలు పెకిలించి కాంగ్రెస్ని మట్టి కనిపించిన మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేశాడు. ఎందువల్లంటే కూడు, గుడ్డ, గూడు అనే ఆ 3ని నినాదంతో ఆ రోజు రాష్ట్రంలో మన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకి ముఖ్యంగా ₹2 కిలో బియ్యం తెచ్చింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేసింది. పేదల్ని రాజకీయంలో మంచి నేర్పుతనం నేర్పించింది. ఈరోజు మనుబోలు గ్రామంలో ఈరోజు మనుబోలు గ్రామం, మనుబోలు మండలం అయ్యిందంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు మాండలిక విధానం పెట్టినప్పుడు ఈ మనుబోలు గ్రామాన్ని ఒక మండల చేశారు ఆయన. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన అమరావతి రాజధానిలో మనుబోలు మండలం అనేది చరిత్రకిచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఈనాడు చనిపోయి 30 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా జనాల్లో ఆయన బతికుండాడేటటువంటిది అందరికీ ఉంది. ఆత్మీయ శరీరం లేదు కానీ ఆయన ఆత్మని, ఆయన ఫోటోలు ఎక్కడ చూసినా ఇంకా రామారావు బతుకుని అనుకుంటున్నారు. అటువంటి దైవ సమానుడైనటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతికి మేమందరం కలిసి, మా నాయకులందరం కలిసి, తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు వర్ధంతి చేసుకుంటున్నాము. ఎన్టీ రామారావు గారు మాకు మట్టి ఆనకట్ట కట్టి ఆసియా ఖండంలోనే అది పెద్దదైనటువంటి ఆనకట్ట కట్టి మా మండలానికంతా ఈరోజు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా పడుతుంది. అందరూ సుఖ సంతోషంతో సుభిక్షంతో అందరూ హాయిగా బ్రతుకుతున్నారు.
ఆయన పెట్టిన భిక్ష వల్లనే మేము ఈనాడు హాయిగా బతుకుతున్నాం అని చెప్పి మనం చేసుకుంటాం. నందమూరి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒక మహనీయుడు. రాముడిగా చూడాలన్న ఆయనే, కృష్ణుడిగా చూడాలన్న ఆయనే, దుర్యోధనుడిగా చూడాలన్న ఆయనే, అటువంటి కర్ణుడిగా కర్ణుడిగా చూడాలన్న ఆయనే, పేద సాదా అందరినీ కలుపుకొని ఈరోజు ఒక తెలుగు అంటే 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాల కానించి ప్రతి దగ్గర ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువాడు అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఆయన చేసిన సేవలు మరవలేనిటి. ఆయన తెలుగు గంగ ఆ రాజు తెలుగు గంగని దాన్ని స్థాపించి ఆ తెలుగు గంగ ద్వారా ఒక మనుబోలు మండలం కాదు, ఒక నాయుడుపేట కాదు, ఒక సూలూరుపేట కాదు, ఒక తిరుపతి కాదు, ఆఖరాకి చంద్రగిరి దాకా నీళ్లు పారించే ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది. ఈరోజు తమిళనాడుకి సాగునీరు ఇస్తుంటే ఈరోజు జనవరి 18 అంటేనే ఒక మహానుభావుని కోల్పోయినామనే ఆంధ్ర రాష్ట్రం కాదు యావత్ భారతదేశం కూడా బాధపడిన రోజు 1996 జనవరి 18వ తేదీ ఆయన అకాలంగా చనిపోయినాడు. ఆ మహానుభావుడు కానీ బతికే కానీ ఉండుంటే ఇంకా 10 ఏళ్ళు భారతదేశ ప్రధానమంత్రి ఒక తెలుగోడు కీర్తి పతాకాన్ని ఎగరేసేవాడు. ఒక తాటిపైకి తెచ్చి గడగడలాడించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె మోనార్ తరపున ఇందిరాగాంధీని గడగడలాడించి 9 నెలల్లో పార్టీ స్థాపించి 200 సీట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి ఇప్పటికి పుట్టలేదు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. మనకు ఏదైనా పెద్దోళ్ళు చెప్తే విన్నామే కానీ రావుడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అభిమానులకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగువారు ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగువారి అందరి చేత అన్న అనిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన 1983 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి, మరి ముఖ్యంగా మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారందరికీ కూడా స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత అయిందని ఆంధ్ర అంబేద్కర్ అని చెప్పి ఈ విధంగా ఆయన తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రాపూర్, అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పంచాయతీ తాలూకా వ్యవస్థను తీసేసి మండలాలుగా ఏర్పాటు చేసి ఆ మండలాల్లో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ మండలాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలు విద్యార్థులు చదువుకునే దానికోసం హాస్టల్ని ఏర్పాటు చేయడం, హై స్కూల్ని ఏర్పాటు చేయడం, ఈ కరణాలని మున్సిపల్ చేసి విఆర్ఓలుగా చదువుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చేసి ఒక గ్రామ పరిపాలన వ్యవస్థని పూర్తిగా మార్చి 1983 ముందర ఎలా ఉండింది, 1983 తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజలందరూ బాగుపడడం జరిగిందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయినా కూడా ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఏ తెలుగువాడు ఎక్కడున్నా కూడా వారి గుండెల్లో శాశ్వతంగా అనగా తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు మాట్లాడే భాష అవి ఉన్నన్ని రోజులు తెలుగువారి ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాడని చెప్పి ఈ సభా మూలంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిరిజన కాలనీలోని 70 మంది మహిళలకు ఎస్కేబీ అధినేత షేక్ జలీల్ అహ్మద్ నేతృత్వంలో చీరలు పంపిణీ చేశారు. జలీల్ అహ్మద్ మాట్లాడుతూ వెండితెరపై దేవుడు, ప్రజల గుండెల్లో రాజ్య పదవికి కాదు ప్రజల కోసం బతికిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రపంచంలోని ప్రతి తెలుగువారికి సుపరిచితులు వెండితెర వెంకటేశ్వర్లు కారు, చీకట్లో కాంతిరేఖ భయం, ఎరగని ధీశాలి, నీతికి నిజాయితీకి మారుపేరు, చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ మకుటం లేని మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావుని, అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన అంటూ ప్రపంచంలోనే మొదటిసారి పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడికి కూడు గూడ గొడ్డ ఏర్పాటు చేసి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో రాజకీయానికి కొత్త అర్థం చెప్పిన మహాపురుషుడు, యుగ పురుషుడు, కలియుగ పురుషుడు అయిన నందమూరి తారక రామారావు వర్ధంతిని ప్రజల మధ్యలో, అది పేద ప్రజల మధ్యలో జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, రైతు సంఘం అధ్యక్షులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీటీ సభ్యులు శంషుద్దీన్,
మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్రి పోలయ్య, మీజూరు మల్లికార్జున్, పిఎస్సిఎస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు, నాయబ్ బాషా, అక్బర్ బాషా, మస్తాన్ బాషా, పల్లె మల్లు రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ పార్లమెంట్ కార్యదర్శి సిద్దపరెడ్డి, పోలమ్మ, సుహాసిని, తల్లం శ్రీనివాసులు, నందమోహన్, కర్లపూడి కోటేశ్వరరావు, అనూప్, చిరంజీవి, ప్రశాంత్, చెల్లా సురేష్, నాగేంద్ర, పురిని శ్రీనివాసులు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. వన్ బై వన్ పోండి కనబడతారు ఫోటోలు వస్తాయి. అబ్బా నువ్వు వేసావా? రండి రండి వేయండి. చిరంజీవి ఉన్నారు ముందు ఉన్నారు, వాళ్ళు అయిపోతే మీరు పోదురు. అందరు నాయకుడు నేను వాళ్ళ ఫోటోలు వాళ్ళు వస్తాయిలే. మధు తీసుకురండి. పోండి వెనక్కి వచ్చేయండి. తీయేస్తే పోద్ది పోలమ్మా. అట్లా అలా మనమ్మ పోండి పోండి కేవా పోండి పసుకోండి. రామారావు ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వచ్చాడు ఈరోజు. అవునమ్మా అవునమ్మా మీ పండగ కాబట్టి అవును అవును తల్లి రావాలనే కదా రావాలనే మళ్ళీ తీసుకొచ్చాడు అందరినీ. ఇంకెవరైనా వేసేవారు ఉన్నారు ఏంటమ్మా? కూర్చో కూర్చో ప్రశాంతం కూర్చొని ఉండు. నువ్వు కొంచెం వాళ్ళిద్దరు కలిసి ఫోటో తీయాలి. ఫోటో రాలేదంట్లే. ఇట్లా స్ట్రైట్ గా నిలబడితే అందరూ ఇప్పటికే 5 ఆలోచిస్తే మళ్ళీ చేయడం మనం ఏం చేయలేము. अमर है एनटीआर, अमर है अमर है अमर है एनटीआर, अमर है अमर है अमर है एनटीआर, अमर है. जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार अमर है एनटीआर, अमर है जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार. ఒత్తూరు వెంకటరమణ వెంకటరమణ, ఏగా పద్మావతి, ఏగా పద్మమ్మ, ఏగా పద్మమ్మ, చంద్రపుర లావణ్య, చంద్రపుర లావణ్య, తమ్ముచెట్టి మస్తానమ్మ, తమ్ముచెట్టి మస్తానమ్మ, ఏగ శరణ్య, ఏగ శరణ్య, మాణిక్ల వనమ్మ, గోనిగుడుగు అన్నపూర్ణ, గోనిగుడుగు అన్నపూర్ణ ఎవరా? దాసరి సుబ్బమ్మ, దాసరి సుబ్బమ్మ, గడ్డం శరణ్య, తలాటి రవణమ్మ, తలాటి రవణమ్మ,
చింతపూడి రౌండమ్మ, చింతపూడి రౌండమ్మ, సోగా లక్ష్మి, సోగా లక్ష్మి, సోగా లక్ష్మి, డేగా పద్మ, డేగా పద్మ, డేగా పద్మ, నాగుల ప్రగతి, డేగా పోలమ్మ, నాగుల ప్రగతి అమ్మ, డేగా పోలమ్మ, సుబ్బరాయ నాగమణి, రావాలా సుబ్బరాయ నాగమణి, అవునే సుబ్బరాయ ముందే ముందు తీసుకెళ్ళిపోయామ్మా. గుంటకు మస్తానమ్మా, గుంటకు మస్తానమ్మా, ఎట్రంబాబు సుబ్బమ్మ, చింతపూడి చంచమ్మ, చింతపూడి చంచమ్మ, చింతపూడి రౌణమ్మ, చింతపూడి రౌణమ్మ, పట్రా పాలమ్మ, పట్రా పాలమ్మ, మా పెద్ద పాలమ్మ, చింతల చంచమ్మ, అట్ట అట్టే ఉన్నా ఆడేపూడి రమాదేవి, ఆడేపూడి రమాదేవి, పట్ర మంజుల, అన్నా ఒక నిమిషం అక్కడ వెనక నా మళ్ళీనా మంజుల, మాణికల పోలమ్మ, మాణికల పోలమ్మ, పొలని జ్యోతి, పొలని జ్యోతి, జ్యోతి, ఎవరమ్మా పోలాని జ్యోతి, మన్సారి పద్మ, పద్మ ఎవరమ్మా, మాన్సార్ పద్మ, పద్మ, మునగల సావిత్రమ్మ, మునగల సావిత్రమ్మ, కొనసమ్మా రమ్మ, అందరికీ సుపరిచితుడు అన్న ఎన్టీఆర్. ఏ రంగంలో అంటే సినీ రంగంలో. సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. తెలుగు ప్రజలు ఆనాడు ఢిల్లీకి వెళ్తే, తెలుగు రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే తమిళియన్స్ అని చెప్పేవారు, తమిళనాడు అని ప్రస్తావించేవారు. ఇది మన అన్న ఎన్టీ రామారావు గారి దృష్టికి వచ్చి ఆయన కలత చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మనకు ఢిల్లీకి వెళ్తే గౌరవం దక్కటం లేదని తెలుగు జాతిని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983 జనవరి 8వ తేదీ ప్రకటించడం జరిగింది. కరెక్ట్గా 43 సంవత్సరాల ముందు మన ఢిల్లీకి వెళ్ళి తెలుగువాడంటే ఎవరికి అర్థమయ్యేది లేదు, తమిళియన్స్ అనే ప్రస్తావించేవారు. తెలుగువాడి కీర్తిని దేశ విదేశాల్లో చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించడం ఇది చరిత్ర. ఈ సత్యం అందరికీ తెలిసిందే. మనం ఘనంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మన స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతిని మనం ఎప్పుడు కూడా పట్టణాల్లో జరుపుకునేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పేదల మధ్య, రామారావు గారి అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆనాడు రామారావు గారు మనకు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించి అది కూడా అతి తక్కువ కాలంలో అధికారాన్ని చేపట్టడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఎవ్వరు కూడా ఇంత తొందరగా
అధికారాన్ని చేపట్టడం జరగలేదు. కానీ ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలకు చేరువలో ప్రజలకు రాజకీయం నేర్పించినటువంటి వ్యక్తి. మన పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాన్ని తెలుసుకున్నటువంటి ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మా అందరికీ నమస్కారం. మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనందరికీ పెద్ద ఆయన వెండి తెర మహారాజు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ, అన్ని బిరుదులు ఆయనకే, అన్ని బిరుదుల బిరుదాంకితుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే కోరుకున్నారో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొంది ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ కాన్సెప్ట్తో ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఏ ఆశయంతో ఆయన పార్టీ స్థాపించారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. మనుగోలు మండలంలోని మడమలూరు గ్రామంలో నీటి సంఘం అధ్యక్షులు నూనె లక్ష్మీ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని, ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా మనుగోలు మండలానికి తెలుగు కాలువ నిర్మాణం ఆయన పుణ్యమేనని అన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆ గ్రామానికి చెందిన 2 వ్యక్తులకు అందజేశారు. అనంతరం టీడీపీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు కాలువ ఆయకట్టు సంఘం చైర్మన్ వర్తిరేని మస్తానాయుడు, గ్రామ ఉప సర్పంచ్ సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు తురక తిరుపతయ్య, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉడతా విజయ్ యాదవ్, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాల గురించి చక్కగా ఉన్నత ఔన్నత్యం చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ఉన్నటువంటి రోజుల్లో అమలు జరుపుతున్న తెలుగుదేశం పార్టీ ఈ గ్రామంలో ఒక బీసీ నాయకత్వం కింద ఈ రోజు గట్టిగా మండలంలో పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా రామకృష్ణ మనకి అతిమాన్ దేవకాయ నుంచి చాలా ఇబ్బంది ఉంది, అక్కడ పెట్టి అవసరం ఉంది, మనకు కావాలని చెప్పి అడిగారు. అది చేస్తామని చెప్పారు. దాని ప్రపోజల్స్ కూడా కల్పించిన విషయం మీకు గుర్తు చేస్తాం. చెప్తున్నా సార్, 40 ఏళ్ళుగా మన హిందూ శ్మశానం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మనకు వచ్చిన మన స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతుంటే అప్పుడు వాస్తవానికి ఒక స్థలం ఉంటే దాన్ని 25 లక్షలు పెట్టి ముస్లింకి మనకి శ్మశానం కట్టించడం జరిగింది. అదేవిధంగా 2015లో ఈ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే కూడా పంటలు ఎండిపోయాయి. అదే చంద్రబాబు రెడ్డి సేఫ్ క్రాప్ కింద ఈ గ్రామాన్ని 18 లక్షలు శాంక్షన్ చేసి 2 చెరువుల కింద 1 ఎకరా కూడా ఎండిపోకుండా కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు రెడ్డిది. అలాంటి రైతు బాంధవులు, రైతు పక్షాన్ని నిలబడినటువంటి గెలిచిన ఓడిన ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు రెడ్డి గారు ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నాకు చెప్పినట్టు అమ్మ చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీలు ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నామంటే ఈ రోజు మీరు అందరం సమానంగా పంచుకున్నామంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రాజకీయ జన్మనిచ్చినట్టు మహానుభావుడు ఎన్టీఆర్ రామారావు. ఆ రోజు రాజకీయాలంటే ఎవరి చేతుల్లో ఉండేది తెలియదు, ఎక్కడి నుంచి పుస్తకాలు వచ్చేది తెలియదు, ఎక్కడి నుంచి పంచాయతీ రెగ్యులేషన్ అయ్యేది తెలియదు. ఆ వ్యవస్థ రూప్ మాపి అదేవిధంగా మున్సిపల్ వ్యవస్థ ఆ రోజుల్లో మన భూముల్ని మన చేతులు పెట్టి కాదు, ఎవరో మున్సిపల్ వచ్చాడు రాసుకుంటాడు పోతాడు. అలాంటి వ్యవస్థని బడుగు బలహీన సన్నకారు వర్గాలకి అన్ని భర్తీ చేసినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాగే ముఖ్యంగా మనం చూస్తే మడమూరు గ్రామస్తులు ఎన్టీ రామారావు గారికి ఎంతైనా కొనుక్కుంటాం. నాకు తెలిసినటువంటి 20 సంవత్సరాల్లో మడమూరు కరువు అనేది రాలా. ఎందుకంటే కళ్ళ ద్వారా వచ్చినటువంటి మన మురుగోలు కణాలు దానికి నీళ్ళు వచ్చినట్టు ఎన్టీఆర్ రామారావు గారు.
అటువంటి ల్యాండ్ మనం ఈరోజు వర్ధంతి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం. సైదాపురం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు జరిగాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా సైదాపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలోని రోగులకు చికిత్స పొందుతున్న ప్రజలకు అరటి పండ్లు, ఆపిల్ పండ్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సైదాపురం మండల అధ్యక్షుడు కొండూరు సుబ్రహ్మణ్యరాజు, ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, సైదాపురం సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ కేవీ రాఘవరెడ్డి, మేడికొండ రమణనాయుడు, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, వి సురేంద్ర, దసే నాయుడు, భాస్కర్ నాయుడు, దామోదర్ నాయుడు, రాజశేఖర్ రాజు, విజయరెడ్డి, కె విజయరెడ్డి, శ్రీనివాస నాయుడు, గజ్జల రాఘవరెడ్డి, మేకల వెంకటకృష్ణ నాయుడు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డ్యాముకు కూడా పోయాము. అందరూ మన కురుగొండ రామకృష్ణ గారు, సోమిరెడ్డి గారు అందరూ ప్రెస్ మీట్ పెడితే డ్యామ్ చూస్తుంటేనే ఒక సముద్రంలాగా ఉంది. ఇది ఒక మట్టి కట్టని ఒక అంత పెద్ద 60 టీఎంసీలు డ్యామ్గా నీళ్ళు నిలబెట్టారంటే అది ఎన్టీ రామారావు ఘనత. ఇక్కడ ఎవరు కూడా అంతలో డ్యామ్ కట్టారని కూడా మేము ఆ రోజున ఊహించాం. కాబట్టి ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు కాడి నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా అన్ని కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం అందరూ కూడా మన పార్టీకి అండగా నిలబడి పార్టీని అభివృద్ధి వైపు నడిపించాలని మనందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అందరూ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని తర్వాత సినీ ప్రవేశం చేయడం జరిగింది. ఆయన మన దేశంతో స్టార్ట్ అయ్యి మేజర్ చంద్రకాంత్ వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి మొగటం లేని మహారాజుగా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత మనల్ని ఇంత దూరం ఆదరించిన ప్రజలకు ఏవైనా చేయాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఆ రోజు ఎన్టీఆర్ అంటే చూడగలం అనుకున్నప్పుడు ఆయన ప్రజల్లోకే వచ్చి వీధుల్లో స్నానాలు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువై పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేర్చుకోవడం జరిగింది. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కట్టాలమ్మ వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామాన్ని విద్యుత్ దీపకాంతలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు ఘనంగా జరిగాయి. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కట్టాలమ్మ వసంతోత్సవం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెట్లు, తీన్మార్ బ్యాండ్, మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో పరిసర ప్రాంత మండలాల్లోని అర్చక పురోహితులకు పంచాంగాలను ఆలయ ప్రధాన అర్చకులు వాకాని శ్రీనివాసాచార్యులు, ముఖ్య శ్రీ నారాయణం రాధాకృష్ణమాచార్యులు, సంస్థ ప్రతినిధి దీవి గాయత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ కుటుంబ సభ్యుల ఆది సౌజన్యంతో పంచాంగాలను పంపిణీ చేయడం చాలా సంతోషమన్నారు. దైవిక శుభ అశుభ కార్యక్రమాల్లో హైందవ ధర్మంలో ప్రధానంగా ఉపయుక్తకరమైన పంచాంగాలను అందించడం ఉదాహరణమన్నారు. ఈ సందర్భంగా దాతలకు సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు, హేమంత్ కుమార్, రమణ, అభ్యుదయ వేణుగోపాల్, కిషోర్, ఆచార్యులు, నాగరాజు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశేష గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు పరిసర ప్రాంత మండలాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రవృత్తిని జీవనాధారంగా చేసుకున్న అర్చక పురోహిత స్వాములకు ప్రవాస భారతీయులు శ్రీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ ఆర్థిక సౌజన్యంతో పంచాంగోత్తరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, విచ్చేసిన అర్చక పురోహిత స్వాములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ దాతల దాతృత్వంతో శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ముందు మరిన్ని కార్యక్రమాలు జరుగుతామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటి ఈ ధార్మిక సంస్థ ఏర్పాటు చేసినటువంటి పంచాంగ వితరణ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరులు, అర్చక పురోహిత మిత్రులు అందరికీ కూడా ముందుగా ఆహ్వానం. ఇది చాలా గొప్ప సదాశయంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ అని చెప్పి నాకు ఈరోజు తెలుస్తుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పట్టాభి రామాలయంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధార్మిక సంస్థ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడంలో వారి యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పంచాంగ శ్రవణం చాలా విశిష్టంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కొనమస్పాల గ్రామంలో శ్రీ డివి అనంతాచార్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం శ్రీ పట్టాభి రామస్వామి కేంద్రంగా నడుపుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా వారి సహధర్మపత్ని హైమావతమ్మ గారు ఎంతో మనస్సును పెద్దదిగా చేసుకొని ఇటువంటి బృహత్కరమైన కార్యాలను ప్రతి ఒక్క కేంద్రాల్లో కూడా నడుపుతూ వారు దుగ్గరాజపట్నం పోర్టు ప్రపంచంలోని 5వ పోర్టుగా గుర్తింపు పొందుతోంది. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందని, 12 సంవత్సరాల క్రితం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. కానీ దుగ్గరాజపట్నం పోర్టును మెయిన్ పోర్టుగా గుర్తించాలి, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మీచూరు మాధవ్, పాల మల్లికార్జునరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రారంభించాలి. ఒకరాజపట్నం పోర్టు పనులను 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 ప్రారంభించాలి. పోర్టు పనులను ప్రారంభించాలి. ఈరోజు కోట సెంటర్కి వచ్చి మాట్లాడడానికి కారణం 3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం, రైతుల సమస్యలు. రెండవది, గూడూరు నియోజకవర్గాన్ని చేల్చడం. మూడవది, సిలికాన్ ఇసుక. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఈ 10-11 సంవత్సరాల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఊర్లో బీటెక్లు, ఎంటెక్లు, ఎంకాములు చదివిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఉద్యోగాలు రావటం లేదు, మరి కూలి పనులు చేయలేరు. అమ్మా నాయన పెట్టిన భోజనం తిని కాలం గడుపుతూ ఉంటారు వేల మంది ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక మంచి కార్యక్రమాన్ని 12 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అదేంటంటే దుగరాజపట్టణం పోర్టు. ఈ దుగరాజపట్టణం పోర్ట్ అనేది చాలా మందికి తెలియదు. ఏంటి పోర్ట్ అనేది? ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది. మరి మద్రాసు, విశాఖపట్నం లాంటి పోర్టు కాదు, ప్రపంచంలోనే 4 ఉన్నాయి అటువంటి 5వ పెద్ద పోర్టుగా తయారవుతుంది దుగరాజపట్టణం ఓడరేవు. ఎందుకు, ఎట్లా, ఏంటి? దీని కొరగా మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 5 కోట్ల రూపాయలు ఇచ్చాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేదానికి. దాదాపు 1000 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ అది. మరి దాన్ని రైల్వే శాఖలో ఉన్నటువంటి ప్రాజెక్టు తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, రైట్స్ అనే సంస్థ. ఆ ప్రాజెక్టు రిపోర్ట్ ఢిల్లీలో ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఆఫీసులో ఉంది. విశాఖపట్నం పోర్ట్ వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చారు. ఇది 5వ పెద్ద పోర్టుగా లోతు ఎక్కువ. ఇక్కడ దుగరాజపట్టణం పోర్టు కృష్ణపట్టణం పోర్టు కంటే చాలా లోతు ఎక్కువ. ఈ లోతు ఎక్కువైనందువల్ల పెద్ద పెద్ద 5 లక్షల టన్నులు పట్టేటువంటి షిప్పులు కూడా దుగరాజపట్టణానికి వచ్చే అవకాశం ఉంది. మణుపూరు గ్రామంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో శనివారం రాత్రి నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ గొబ్బెమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. గౌరీదేవి ప్రతిమను అందంగా అలంకరించి 3 రోజుల పాటు పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలు, తప్పెట్లతో గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గిరిజనులు ఈ ఉత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ఓం శాంతి శాంతి శాంతి. అమకాయ విద్యమః గమదేవ నిత్య సంపూర్ణ గ్రహ కటాక్ష సిద్ధిరస్తు. పద్మే స్థితాం పద్మవర్ణాం ఇప్పుడు వచ్చాడు అడిగి పిల్లమని సీను సాయి సంగ్రామే సర్వకార్యేషు
विद्युतस्य जायते श्री महागणपति देवताभ्यो औपचारिक पूजा श्री स्मयतां यशः गर्धमेन प्रजाभूत मय संभव गर्धम श्रियं ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా ప్రతి నెల 3వ ఆదివారం పేదలకు నెలకు సరిపడా పలు సరుకులు పంపిణీ. కోటలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కట్టాలమ్మ వసంతోత్సవం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.